మాయామయి ఆరవ భాగం. నౌగాడ, విజయగఢ రాజ్యాలు రెండు పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవులతో నిండి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చంద్రప్రభ, కర్మనాస అనే రెండు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నదీ ప్రవాహ ప్రాంతాలు మరింత దట్టమైన అడవులతో నిండి ఉన్నాయి. అనేక వృక్ష జాతులతో ఈ ఘోరారణ్యాలు క్రూర మృగాలను తమ గర్భంలో దాచుకొని ఘూర్జిల్లుతూ ఉంటాయి. గ్రామసీమలన్నీ దారి డొంక లేక ప్రయాణికులను అనేక చిక్కులు తెస్తూ ఉంటాయి. కాలు కదిపి ప్రయాణం ప్రారంభిస్తే చాలు, అడుగడుగునా వాగులు అడ్డు తగులుతూ ఉంటాయి. పర్వతాల నిండా భయానకమైన గుహలు నోళ్లు తెరుచుకొని మృత్యుముఖాలన్నట్లుగా కనిపిస్తున్నాయి. చునార్గఢ నుండి బయలుదేరిన నాజిం క్రూరసింహుల ముఠ ఆ నిర్జన పర్వత ప్రాంతాల్లో విడిది చేశారు. ఎవరికి వారు మాయారాజ్యాన్ని ప్రయోగించటానికి వెళ్లాల్సిన అవసరం కలిగినప్పుడు అడవిలో ఢంకా మ్రోగించి అక్కడకు అందరూ చేరుకోవాలనే సంకేతం ఏర్పాటు చేసుకున్నారు. మాయల ముఠాలో అందరికంటే చతురుడైన బద్రీనాథుడు ముందుగా అందరినీ రాజాంతపురంలో ప్రవేశించి అక్కడ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఆ విధంగా అందరూ పలు వేషాలు వేసుకొని కోటలో ప్రవేశించారు. వీరందరికీ నాజిం అక్కడి విశేషాలన్నీ వివరంగా తెలియజేశాడు. చివరికి అందరూ తిరిగి కలుసుకొని ఎవరెవరు ఏ పని చెయ్యాలో నిర్ణయించుకున్నారు. భగవాన్ దత్తుడు చపల వేషం వేసుకుని నౌగాడలోని వీరేంద్రుణ్ణి మోసం చెయ్యటానికి బయలుదేరాడు. వీరేంద్రుని ద్వారం ముందు నిలిచి కాపలావాణితో, రాజకుమారుడికి విజయగఢ నుంచి చపల వచ్చిందని తెలియచెయ్యి అని చెప్పాడు. అతడు వెళ్లి వీరేంద్రునికి ఈ సంగతి చెప్పగా చంద్రకాంతను ధ్యానిస్తూ కూర్చున్న వీరేంద్రుడు సంతోషపడి, వెంటనే లోపలికి ప్రవేశపెట్టు అని ఆజ్ఞాపించాడు. మాయా చపల లోన ప్రవేశించింది. రాజకుమారుడు సాదరంగా ఆమెను చెంత కూర్చోబెట్టుకొని మాట్లాడసాగాడు. చంద్రకాంత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. మీ ధ్యాస తప్ప ఆమెకు ఇతరేమైనా ధ్యాస లేదు. చచ్చింది బ్రతికింది కూడా మీరెప్పుడూ తెలుసుకొని కోరుతూ ఉంటారు. ఉండలేక ఇవాళ నన్ను పంపింది. ఇదిగో చంద్రకాంత స్వయంగా తన చేతితో పనసపండు ఒలిచి తొనలు పంపింది. వీటిని మీరు తప్పకుండా తినాలని పట్టుబట్టింది అని చెప్పింది చపల. వీరేంద్రుడికి చంద్రకాంత మీద వ్యామోహం బాగా తలకెక్కి ఉన్న కారణంగా వెనక ముందు ఆలోచించకుండానే పనసతొన నోటికి అందించబోయేసరికి ఎదురుగా తేజసింహుడు రావటం చూశాడు. తేజసింహుడు వీరేంద్రుని ప్రక్కగా చపల కూర్చొని ఉండటము, పక్కనే పనసతొనలు ఉండటము గమనించి వెంటనే, ఆగు, నోట్లో వేసుకోకు అని వారించాడు. ఆ మాటలు విని వీరేంద్రుడు ఆగి ఎందుకు అని ప్రశ్నించాడు. ఎందుకేమిటి? నేను వెళ్ళేటప్పుడు నీకెన్ని విధాలా చెప్పినా గుడ్డిగా మంత్రగాళ్ల చేతుల్లోనే చిక్కికొని పోతున్నావు. చపల ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిందా? ఈమె నిజమైన చపల అవునో కాదో ఆలోచించావా అని అడిగాడు తేజసింహుడు. తేజసింహుని మాటలు విని తెలివి తెచ్చుకున్న వీరేంద్రుడు చపల దిక్కుగా చూశాడు. చపల తన సంగతి బయట పడిపోయిందని తెలుసుకొని వెంటనే చొరకత్తి తీసి తేజసింహుని మీదకి ఉరికింది. వీరేంద్రుడు వెంటనే మాయిగాడి చొరకత్తి ఉన్న చెయ్యిని గట్టిగా పట్టుకొని బొడ్లో చెయ్యి వేసి ఎత్తి పట్టుకున్నాడు. నేలకేసి కొట్టేవు, చచ్చిపోతాడు. మాయల వాళ్ళు వృత్తి ఇదే కదా అని తేజసింహుడు వారించాడు. వీరేంద్రుడు భగవాన్ దత్తుణ్ణి క్రిందికి దించాడు. తేజసింహుడు అతనికి మత్తుమందు వాసన చూపి దుప్పట్లో మూటగట్టి ఒక ప్రక్కన నిలబెట్టి విశేషాలు చెప్పసాగాడు. వీరేంద్రునికి జయసింహ మహారాజు, సురేంద్రసింహ మహారాజు పేర వ్రాసిన ఉత్తరం చూపించాడు. వీరేంద్రుడు చాలా సంతోషించి తేజసింహుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు. తేజసింహుడు ఆ రాత్రి అక్కడే ఉండి మరునాటి ఉదయం మంత్రగాన్ని కట్టిన మూట భుజాన వేసుకొని గుహలోకి వెళ్ళాడు. అక్కడ అహ్మద్ సెలయేటి ఒడ్డున నిద్రపోతున్నాడు. హరదయాల సింహుడు మాత్రం ఒక రాతి మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. హరదయాలుడు తేజసింహుణ్ణి చూసి, తేజసింహ, నేను నీకేమీ అపకారం చేశానని నువ్వు నన్ను ఖైదీ చేశావు అని అడిగాడు. అప్పుడు తేజసింహుడు నవ్వి, నువ్వు నేరస్తుడివే గనుక అయితే అహ్మద్కు వేసినట్లే నీకు బీడీలు వేసేవాడిని. కాని నువ్వు నిర్దోషివి.
అయినా నిన్నొక్కరోజు నిర్బంధించటం వల్ల నాకు కొన్ని పనులు పూర్తవుతాయని నీకు అపకారం తలపెట్టాను. క్షమించు. ఈవేళ నిన్ను విడిచిపెడుతున్నాను. విజయగడ మొత్తం మీద పెద్ద మనుషులైన మీ సహాయం నేనెప్పుడూ అభిలాషిస్తూ ఉంటాను అని అన్నాడు. నీకు తెలుసు కదా నేను ఎవరి పక్షమైంది. నేనెప్పుడూ మీ ఇద్దరి క్షేమాన్నే కోరుకునేవాణ్ణి. అయినా నన్నిక్కడ ఎవరు బంధించారో తెలియక మొదట తికమకపడ్డాను. అహ్మదును చూసిన తర్వాత ఇది నీ పనే అనుకున్నాను. అది సరేగాని నన్నిక్కడ బంధించి ఉంచటం వల్ల నీ పనులు ఏమయ్యాయో చెప్పు అని మంత్రి అన్నాడు. నేను మీ వేషం వేసుకొని మీ అంతఃపురంలో మాత్రం ప్రవేశించలేదు. ముందుగా ఈ విషయం మంచిదని తెలియజేశాడు తేజసింహుడు. నా బిడ్డడివిగా చూసుకునే నువ్వు నా అంతఃపురంలోనికి వెళితే మాత్రం ఏమయ్యింది? అసలు సంగతి చెప్పు అన్నాడు మంత్రి. తేజసింహుడు జయసింహ మహారాజు వ్రాసిన ఉత్తరాన్ని చూపించి తాను ధరించిన మంత్రి దుస్తులు తిరిగి అతనికి ఇచ్చేశాడు. మీరు ఈ దుస్తులు ధరించి మా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ ఉత్తరాన్ని చూపించి నన్ను పంపించవలసిందిగా కోరండి. అప్పుడు నేను మీ వెంట వస్తాను. లేకపోతే చునారగడ నుండి వచ్చిన ముఠ విజయగడ రాజ్యాన్ని విధ్వంసం చేసి శివదత్త సింహుడు ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాడు. నేను మీ వెంట వచ్చి శత్రువుల్ని హతమారుస్తాను. మీరు మాత్రం మహమ్మదీయులను దూరంగా ఉంచి హిందువుల్ని దగ్గర తీయండి. మా రాజకుమారుణ్ణి గుర్తుంచుకొని మీ మహారాజు వద్ద అతని గురించి ప్రశంసావాక్యాలు పలకండి. ఆ విధంగా చేస్తే వీరేంద్రుడు కూడా ఒకనాడు మీ సహాయం అందించే అవకాశం ఉంటుంది. హరదయాల సింహుడు తేజసింహుడు చెప్పినవన్నీ చేస్తానని ప్రమాణం చేశాడు. తేజసింహుడు తాను తెచ్చిన మూట విప్పి అందులోని భగవాను దత్తునికి కాళ్లకు బేడీలు వేసి స్పృహ తెప్పించి వదిలిపెట్టాడు. చునారగడ నుంచి వచ్చిన మంత్రగాళ్ళందరూ తేజసింహునికి తెలుసు. తేజసింహుడు కూడా వాళ్లకు తెలుసు. తేజసింహుడు హరదయాలుణ్ణి తీసుకొని రాతిద్వారం దగ్గరకు వచ్చాడు. అక్కడ దయచేసి మిమ్మల్ని స్పృహ తప్పిపోయేటట్లు నన్ను చేయనివ్వండి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత స్పృహ తెప్పిస్తాను అని తేజసింహుడు హరదయాలుణ్ణి కోరాడు. అందుకు అతడు సమ్మతించాడు. తేజసింహుడు అతను చెప్పిన విధంగా హరదయాలుణ్ణి బయటకు తీసుకువచ్చాడు. రాజధాని చేరుకున్న హరదయాలుడు ఒంటరిగా సురేంద్రసింహుని దర్బారుకు వెళ్ళాడు. రాజు అతన్ని గౌరవించి కుశల ప్రశ్నలు వేసిన మీదట జయసింహ మహారాజు రాసిన ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరంను సురేంద్రసింహుడు తన మంత్రిచే చదివించి ఎంతో సంతోషించి హరదయాల సింహునితో, వాస్తవానికి నా రాజ్యం మీ రాజుగారిది. నిరభ్యంతరంగా తేజసింహుణ్ణి తీసుకువెళ్ళవచ్చు అని సెలవిచ్చాడు. 3 రోజుల పాటు హరదయాలుడు రాజధానిలో ఉండి 4వ నాడు మహారాజు ఇచ్చిన కానుకలతో తేజసింహుణ్ణి తీసుకొని ప్రయాణమై వెళ్ళాడు. విజయగడ చేరుకున్న మీదట జయసింహుడు సురేంద్రసింహుని ఔదార్యాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. తేజసింహుణ్ణి సాదరంగా స్వీకరించాడు. ఇప్పుడు తేజసింహునికి విజయగడ రాజ్యంలో హరదయాలునితో సరిసమానమైన గౌరవస్థానం లభించింది. తేజసింహునికి శివదత్త సింహుని దగ్గర ఉన్న మంత్రగాళ్ళందరూ తెలుసు. అందులో ఇప్పుడు వచ్చిన నలుగురు ఎవరెవరో తెలియలేదు. అందుచేత అతడు గుహలో బంధించిన భగవాన్ దత్తుని వేషం వేసుకొని అడవిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతనికి ఎవరూ కనిపించలేదు. చివరకతడు దగ్గరలో చెట్టు మీద కనిపించిన ఢంకా మ్రోగించాడు. ఆ ధ్వని విని 3 మంత్రగాళ్ళు జగన్నాథ పండితుడు అక్కడికి వచ్చి చేరారు. వాళ్ళు భగవాన్ దత్తుణ్ణి చూసి, ఏమోయ్ నౌగాడ వెళ్ళావా? ఖాళీ చేతులతో వచ్చావేమిటి అని అన్నాడు. తేజసింహుడు ఆ వచ్చిన వాళ్ళెవరో గుర్తుపట్టి, అక్కడ తేజసింహుడి ముందు నా పప్పులు ఉడకలేదు. మీలో ఒకరు నా వెంట వస్తే గాని పని జరగదు అని అన్నాడు. సరే, నేను నీ వెంట వస్తానులే. ఈ వేళకి రాజమహల్కు వెళ్ళి మన పని చూద్దామురా అన్నాడు పన్నాలాల్. అలాగే వెళదాము గాని ముందు నాకు ఆకలి వేస్తున్నదోయ్ అన్నాడు తేజసింహుడు. మత్తుమందు తప్ప మా దగ్గర ఏమీ లేదు. బజారుకు వెళ్ళి ఏమైనా తెచ్చావంటే అందరం తిందాము అన్నాడు జ్యోతిష్కుడు. అయితే ఒకడు నా వెంట రండి అని తేజసింహుడు పన్నాలాలను వెంటబెట్టుకుని బజారుకు వెళ్ళాడు. తోవలో పన్నాలాల్,
తేజసింహుడు ఈ ప్రాంతాలలోనే తిరుగుతున్నాడు గాని మనం వేషాలు మార్చుకుందామా అని అన్నాడు. తేజసింహుడు వేషం మారిస్తే తన బండారం కాస్త బయటపడుతుందని, పర్వాలేదోయ్, ఈ రాత్రిపూట ఎవరు కనబడతారు అని అన్నాడు. వేషం మార్చటానికి శంకిస్తున్న భగవాన్ దత్తునిపై పన్నాలాలుకి అనుమానం కలిగింది. అతన్ని పరిశీలించాలని ప్రయత్నం చేశాడు కానీ చీకట్లో అతని ప్రయత్నం నెరవేరలేదు. కానీ అనుమానం మాత్రం పోలేదు. అతన్ని బెదిరించి నిజం తెలుసుకోవాలని బొడ్లో నుంచి కత్తి దూశాడు. తేజసింహుడు వెంటనే గమనించి పన్నాలాలుని కదలకుండా పట్టుకొని బాగా తన్ని స్పృహ తప్పేటట్టు చేసి మూటగట్టుకొని పట్టణం దిక్కుగా వెళ్ళాడు. ఆ రాత్రి పన్నాలాలుని తన దగ్గర ఉంచుకొని ఉదయం దర్బారుకి తీసుకువెళ్ళాడు. ఇక్కడ రామనారాయణ, బద్రీనాథ్, జగన్నాథ పండితుడు బజారుకు వెళ్లిన వారి కోసం ఎంతసేపు ఎదురు చూసినా వాళ్ళ జాడ కానరాలేదు. ఆ రాత్రి ఎవరూ ఏమీ చెయ్యలేదు. బహుశా ఇద్దరూ పట్టుబడిపోయారేమో అనుకొని ఉదయం వేషాలు మార్చి వెతకటానికి ప్రయాణమయ్యారు. మొట్టమొదట దర్బారుకు వెళ్లారు. అక్కడ తేజసింహుడు దర్బారులోకి వెళుతూ సిపాయిలతో పన్నాలాలుని తీసుకొని వెళ్లటం చూశారు. వాళ్ళు కూడా దర్బారులోకి వెళ్లారు. తేజసింహుడు పన్నాలాలును రాజుగారి ముందు నిలబెట్టి తాను కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడు రాజుగారు, ఎవరిని తీసుకువచ్చావు అని తేజసింహుణ్ణి ప్రశ్నించాడు. రాజా, మన రాజ్యంలో తిరుగుతున్న మంత్రగాళ్లలో ఒకన్ని పట్టుకువచ్చాను. మీకు ఇష్టం వచ్చిన శిక్ష చెప్పండి అన్నాడు తేజసింహుడు. మహారాజు తన దృష్టిని నేరస్తుడి మీదకి మరల్చి, నీ పేరేమిటి అని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా మక్కర్ ఖాన్ అనే ఐలాన్ ఖాన్ అని చెప్పాడు. అతని సమాధానానికి రాజు నవ్వి, ఇతన్ని జైలు ఖానాలో పెట్టి బంధించి గట్టి పహారా ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ మేరకు భటులు పన్నాలాలను బంధించి జైలు ఖానాకు తీసుకుని వెళ్లారు. మహారాజు తేజసింహుని బుద్ధి చాతుర్యానికి మెచ్చుకొని 100 బంగారు నాణాలు బహుమానంగా ఇచ్చాడు. రామనారాయణ, బద్రీనాథుడు, జ్యోతిష పండితుడు వేషాలు మార్చి దర్బారులో ఈ తమాషా చూస్తూ ఉన్నారు. పన్నాలాలకి జైలు శిక్ష విధించబడిన తర్వాత ముగ్గురు బయటికి వచ్చి ఒక ఎత్తి వేశారు. బద్రీనాథుడు తేజసింహుని వేషం వేసుకొని మిగతా ఇద్దరు భటులుగా తయారై పన్నాలాలుని తీసుకొని వస్తున్న సిపాయిలకు ఎదురుగా వచ్చారు. తేజసింహుడు సిపాయిలతో, ఆగండి, ఈ మాయగాన్ని నాకు అప్పగించమని రాజుగారు తిరిగి మరొక ఆజ్ఞ జారీ చేశారు. వీడు ఖైదీలో ఉంటే అక్కడి వారందరూ ఏదో ఒక మాయ చేసి పారిపోతాడు అని అన్నాడు. భటులకు ఖైదీని పట్టుకున్నది నిజానికి తేజసింహుడేనన్న సంగతి బాగా తెలుసు. అందుచేత పన్నాలను అతడికి అప్పగించి పారవేశారు. మారువేషంలో ఉన్న తేజసింహుడు పన్నాలాలను తీసుకొని అడవి మార్గం పట్టాడు. భటులు ఈ సంగతి తెలియజేయటానికి తిరిగి దర్బారుకు వెళ్లారు. అక్కడ తేజసింహుడు యథాస్థానంలో కూర్చొని ఉండటం చూసి భటులు ఆశ్చర్యపోయి తేజసింహుడు భటులను చూసి ఖైదీలు ఏమయ్యారని గద్దించి అడిగాడు. భటులు వణికిపోతూ, స్వామి, మీరే కదా విడిపించుకొని వెళ్లారు అని అన్నారు. నేను విడిపించుకొని వెళ్ళటం ఏమిటిరా, అప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఉంటే అన్నాడు తేజసింహుడు. భటులు నిర్వీణులైపోతూ శిలా ప్రతిమిల్లా నిలబడిపోయారు. మహారాజు తేజసింహుణ్ణి, ఏం జరిగింది అని ప్రశ్నించాడు. జరిగేదేముంది, మంత్రగాళ్ళు నా వేషం వేసుకొని వచ్చి ఖైదీని విడిపించుకొని పోయారు అన్నాడు తేజసింహుడు. దాని మీద రాజుగారికి తీవ్రమైన కోపం వచ్చింది. కానీ తేజసింహుడు భటులను ఏమీ చెయ్యవద్దని వారించాడు. పన్నాలాల ద్వారా విశేషాలన్నీ తెలుసుకొని భగవాన్ దత్తుణ్ణి కూడా తేజసింహుడే మాయ చేసి ఉంటాడని మాయాముఖ ఒక నిశ్చయానికి వచ్చింది. అతడెక్కడ ఉన్నాడో తెలియదీయవలసిందిగా జ్యోతిష్క పండితుల వాణ్ణి అడగండి అని జగన్నాథ పండితుడు గొవ్వలు విసిరి ఏదో గణించి భగవాన్ దత్తుణ్ణి ఉత్తరంగా 2 కోసుల దూరంలో ఉన్న కొండగుహలో తేజసింహుడు బంధించి ఉంచాడని చెప్పాడు. అందరూ గుహ దిక్కుగా ప్రయాణమయ్యారు. పండితుని సూచనల మేరకు అందరూ గుహలో ప్రవేశించారు. వాళ్ళ ఎదురుగా రాతి ద్వారం కనిపించింది. కానీ దానిని తెరిచే విధం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.
జ్యోతిష్య పండితుడు తిరిగి గవ్వలు విసిరి ద్వారాన్ని తెరిచే మార్గాన్ని గురించి అనేక లెక్కలు వేశాడు. కానీ అతనికి మార్గమేదీ దొరకలేదు. ఇదేదో ఇంద్రజాలంతో కూడుకొని ఉన్నది. దీన్ని తెరవటానికి ఏదైనా మార్గం ఆలోచించాలి అని చెప్పాడు. చేసేది ఏమీ లేక అందరూ వెనక్కి తిరిగి వచ్చి ఆలోచనలో పడ్డారు. రహస్య అన్వేషణ కొరకు తేజసింహుడు విజయగఢ నుండి బయటకు బయలుదేరి వెళ్ళాడు. అతడు చాలా దూరం వెళ్ళగా అక్కడ వీరేంద్రుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉండటం చూశాడు. అతనికి ఎదురుగా ఒక చంపిన దుప్పి వేయబడి ఉన్నది. ఒక ప్రక్కగా నిప్పు రాజుతూ ఉన్నది. వీరేంద్రుడు తేజసింహుణ్ణి చూడగానే గట్టిగా పిలిచి దగ్గర కూర్చుండబెట్టుకొని, విజయగఢలో ఇన్నాళ్ల నుంచి ఏం చేస్తున్నావు అని అడిగాడు. అక్కడ మీ పనే చేస్తున్నానయ్యా అన్నాడు తేజసింహుడు. చంద్రకాంతను చూశావా అని అడిగాడు వీరేంద్రుడు. ఎక్కడయ్యా, తీరిక లేకుండా ఉన్నది. ఈ మధ్య ఒక మాయగాన్ని పట్టుకున్నాను. రాజుగారు వాడికి జైలు శిక్ష విధించారు. వాణ్ణి జైలుకు తీసుకుపోతున్న దారిలో ఎవడో నా వేషం వేసుకువచ్చి విడిపించుకొని పోయాడు. అప్పటి నుండి మళ్ళీ దొరకలేదు అని చెప్పాడు. వాళ్ళు అసాధ్యులే అన్నాడు రాజకుమారుడు. ఇప్పటికీ అయ్యిందేదో అయ్యింది గాని మొత్తం మీద వాళ్ళలో బద్రీనాథుడు ఒక్కడే నన్నేమైనా చెయ్యగలిగితే చేసేది. అయితే నువ్విక్కడ ఉన్నావేమిటి? వెంట ఎవరూ కూడా లేరే అన్నాడు తేజసింహుడు. ఎందుకు లేరు? రావటానికి చాలా మంది వచ్చారు. మధ్యాహ్నం దాకా వేట జరగలేదు. ఇంతలో ఈ దుప్పి కంటబడితే తరుముకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కొట్టగలిగాను. ఆకలి బాగా వేస్తూ ఉంటే దీన్ని కాల్చుకొని తిందామని ఇప్పుడే కూర్చున్నాను. ఇంతలో నువ్వొచ్చావు. మిగతా వాళ్ళు ఎంత దూరాన ఉన్నారో తెలియటం లేదు. పద తిందాము అన్నాడు రాజకుమారుడు. ఇద్దరూ కులాసాగా దుప్పి మాంసాన్ని చక్కగా మసాలాలతో కలిపి కాల్చుకొని తినటం ప్రారంభించారు. రాజకుమారుడు ఆకలి ముఖాన ఎక్కువగా తినలేకపోతున్నానని మసాలా తుడిచి కొద్దిగా తిన్నాడు. తేజసింహుడు మొహమాటం లేకుండా లఘాయించాడు. ఇద్దరూ సెలయేటి చల్లని నీళ్లు తాగి నౌగాడకు ప్రయాణమై వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత తేజసింహుడు, ఎందుకో తల తిరుగుతున్నది అని అన్నాడు. వేడి చేసినట్టు ఉన్నది అన్నాడు రాజకుమారుడు. కొంత దూరం వెళ్లి తేజసింహుడు క్రింద పడిపోయాడు. విజయసింహుడు ఆదుర్దాగా తేజసింహుణ్ణి గుర్రం మీద వేసుకొని వాయువేగ మనోవేగంతో విజయగఢకు దారి పట్టాడు. కొంత దూరం వెళ్లి గట్టిగా విజులు వేశాడు. క్షణకాలంలో క్రూరసింహుడు, పన్నాలాలు, రామనారాయణ, జ్యోతిష్య పండితుడు వచ్చి చేరుకున్నారు. పన్నాలాలు సంతోషము పట్టలేక రాజకుమారుని వేషంలో ఉన్న బద్రీనాథుణ్ణి చాలా మెచ్చుకున్నాడు. బద్రీనాథుడు మూట క్రిందికి దించి రామనారాయణతో, నువ్వీ గుర్రాన్ని నౌగాడకు తీసుకువెళ్ళి ఎక్కడ నుంచి దొంగిలించి తెచ్చావో అక్కడే కట్టేసిరా అని అన్నాడు. బద్రీనాథుడు తేజసింహుణ్ణి కట్టిన మూటను భుజాన వేసుకొని చునారగడకు దారిపట్టాడు. 2-3 రోజుల నుంచి తేజసింహుడు దర్బారుకు హాజరు కాకపోవటం జయసింహ మహారాజుకు అనుమానం కలిగింది. అతను మంత్రితో, తేజసింహుడు కనిపించటం లేదు ఏమిటి అని అడిగాడు. మంత్రి, నాక్కూడా అర్థం కాకుండా ఉన్నది అని తేజసింహుని ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి విచారించగా భటులు, మాక్కూడా తెలియదు అని అన్నారు. తేజసింహుడు అంతర్ధానం కావటం హృదయాలునికి ఆందోళన కలిగించింది. అతడు అనేక మంది వేగుల వారిని దేశం నలుమూలలకి పంపించాడు. తాను స్వయంగా ఒక ఉత్తరం వ్రాసి నౌగడ రాజ్యంలోని మంత్రి జీతసింహునికి వర్తమానం పంపించాడు. అప్పుడు దూతతో, నీవు తిరిగి సమాధానాన్ని మహారాజు దర్బారుకు రావటానికి పూర్వమే తీసుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు. అతడు హుటాహుటిగా నౌగాడకు వెళ్లి మంత్రి సత్తమునితో కలుసుకొని ఉత్తరం అందించాడు. జీతసింహుడు లేఖను చూసి తేజసింహుడు తప్పకుండా మాయల వాళ్ల చేతిలో చిక్కుకొని ఉంటాడని భావించుకున్నాడు. తిరిగి సమాధానంగా, అతడు ఇక్కడ లేడు అని వ్రాసి దూతను పంపించేశాడు. జీతసింహుడు గూఢచారులను రాణించి తేజసింహుణ్ణి అన్వేషించి వాళ్లను అతికి పట్టుకోమని ఆజ్ఞాపించాడు. మరునాడు సురేంద్రసింహ మహారాజుకి దర్బారులో తేజసింహుని విషాద వార్త అందించాడు.
తండ్రి పక్కగా కూర్చొని ఉన్న వీరేంద్రుడు ప్రియమిత్రుడు కానరాకపోవటం తెలుసుకొని తాను కూడా వెతకటానికి ఆజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థించాడు. రాజకుమార, మీరు సమర్థులన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మాయాజాలం తెలిసిన తేజసింహుణ్ణి అపహరించిన వారు తప్పకుండా మాయగాళ్లే అయి ఉంటారు. మాయగాళ్ళెప్పుడూ తమ చేతికి చిక్కిన మాయగాడిని బంధిస్తారు గాని చంపరు. అందుచేత సమర్థుడైన మన తేజసింహుడు తన మాయాజాలంతో 10-12 రోజుల్లో తప్పించుకొని తప్పకుండా రాగలడు. అంతకు రాకపోతే అప్పుడే చూసుకుందాము అని మంత్రి రాజకుమారుణ్ణి వారించాడు. మహారాజు తేజసింహుణ్ణి వెతకటానికి మంచి ఏర్పాట్లు చెయ్యమని చెప్పి నాటికి సభ చాలించాడు. విజయగడలో మంత్రి నౌగాడలో కూడా తేజసింహుడు లేడని తెలుసుకొని చాలా విచారించాడు. జయసింహ మహారాజు తాను తన అవసరం కోసం సురేంద్రసింహ మహారాజు దగ్గర నుంచి రావించుకున్న యువకుడు కనిపించకుండా పోవటం సిగ్గుచేటుగా భావించి రాణి రత్నగర్భ దగ్గర ఎంతగానో విచారించాడు. అక్కడ నుండి ఆ వార్త చపల చెవిన కూడా పడి తన ప్రియునికి పట్టిన దురవస్థను తల్లడిల్లిపోయింది. ఆమె చంద్రకాంత దగ్గర తేజసింహుని అంతర్ధాన వార్తను విన్నవించి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమె దుఃఖాన్ని తెలుసుకున్న చంద్రకాంత తేజసింహునిపై ఆమెకు గల గాఢానురక్తిని అర్థం చేసుకున్నది. చపల చంద్రకాంతను ప్రియాన్వేషణకై దేశాటన చెయ్యటానికి సెలవు ఇమ్మని కోరింది. చంద్రకాంత దానికి సమ్మతించి, నీవు చేసే పని కేవలం నీ స్వార్థమే కాక నా అవసరం కూడా ఉన్నది. ఎందుచేతనంటే తేజసింహుడు లేని నా ప్రియుడైన వీరేంద్రుణ్ణి కలుసుకోవటం నాకు కూడా దుర్లభమే అని అన్నది. చపల తన మాయాజాలపు సామానులతో దాక్షిణ్యాత్యులు ధరించే చీరలు నగలు ధరించి ప్రియాన్వేషణకు బయలుదేరిపోయింది. పోతూ పోతూ చంపను రాజకుమారిని కంటికి రెప్పలా కాపాడవలసిందిగా ఆజ్ఞాపించింది. ఇంకా ఉంది.